నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. డీటెయిల్స్ లోకి వెళ్తే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మాజీ మంత్రి విడుదల రజని నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ పార్టీ నాయకుడిని పరామర్శించి వస్తున్న సమయంలో సీఐ సుబ్బనాయుడు చాలా రూడ్ గా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను వివరాలు అడుగుతుంటే సీఐ టీడీపీ కార్యకర్తలా ప్రవర్తించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా కుటుంబ సభ్యులందరినీ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక్కడ ఉండకూడదనే కూటమి ప్రభుత్వం కుట్రతో ఇవన్నీ చేయిస్తుందని రజని చెప్పుకొచ్చారు. పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి, నాలో కల్చర్ ఉండి, నాలో ఒక రెస్పెక్ట్ ఉండి, అప్పటికి నన్ను నేను రిస్ట్రెయిన్ చేసుకుని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికి నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సిఐ గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు, అందరు కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇవి చేసిన ఇంకా 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 ఇన్ని మీరు ఇబ్బంది పెట్టిన నేను మీకు కనబడొద్దు, ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు, ఇదే మీ కాన్సెప్ట్. ఇదే ఇక్కడ కనబడొద్దు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసాని ఇవ్వద్దు, వాళ్ళకు అండగా ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళంతా మా పార్టీ కానీ మేము కొన్ని సిద్ధాంతాల్ని, మా నిజాయితీని, మా కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం. కాబట్టి మీరు ఇలాంటి ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము, మేము పోరాడతాం. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సరైన రోజు సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు, దాని తగ్గట్టే పరిణామాలు ఉంటాయి అని తెలియజేస్తున్నారు. నాకు ఒక పోలీస్ భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా అమాయకులను చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు అని అన్నారు. అమాయకులను చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుందన్నారు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి అన్నారు. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో జవాన్లకు మద్దతుగా మనమందరం ఉండాలని ओवैसी पिलुपुनिच्चारु। पहले फौज के पीछे हमको खड़े रहना है और ये जो बार बार मदाखलत पाकिस्तान की तरफ से की जा रही है, हमारी सरकार ने कह दिया कि हम अपने इंटेंडेड ऑब्जेक्टिव को हासिल कर लिए। अगर आप एस्केलेट करेंगे तो हम पीछे नहीं हटेंगे। अगर पाकिस्तान डी एस्केलेशन करेगा तो वो वही रहेगा। अगर हम इस वतन में हमारी माँ की पेट से इस वतन में पैदा हुए और जब इंशाअल्लाह ईमान के साथ हम जाएंगे इस दुनिया से तो हम इसी वतन की आगोश में जाएंगे, चाहे मैं हूं या शब्बीर साहब हो या आप तमाम हो। ये प्रोपेगेंडा झूठा है पाकिस्तान का, इस्लाम का नाम ले रहे हैं। अरे तुम मुबारक महीने में कैसा तुमके इस्लाम का नाम लेके तुम बच्चों को मार दिए। तुम्हारी टू नेशन थ्योरी को हमने पहले रिजेक्ट कर दिया। तो मैं तमाम से आपसे अपील कर रहा हूं आपके जरिए से, क्योंकि सहाफियों के दरमियान में बोलने का फायदा ही है, तो मैं बाद में कर लो। पहले फौज के पीछे हमको खड़े रहना है। ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం విజయవంతం కావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదర్శన హోమాలు నిర్వహించారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్ రామంతపూర్లో ఈ హోమాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ భారత సైన్యం చేపట్టిన మహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని ఈ హోమాలు నిర్వహించినట్టు తెలిపారు. భారత సైన్యం చేపట్టినటువంటి మహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని ఈరోజు మరి సుదర్శన హోమం, నారసింహ హోమంతో పాటు సుదర్శన కవచం యొక్క హోమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క యుద్ధ క్రమంలో పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి పలు మిసైల్స్ ని ఖండించేటువంటి విధంగా, న్యూట్రల్ చేసేటువంటి విధంగా మరి భారతదేశం మరి సంధించినటువంటి అస్త్రాలు చూస్తే అది సుదర్శన చక్రం. కాబట్టి మన వీర జవాన్ల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేయడం కొరకు, అలాగే శత్రు నాశనం కొరకు, మరి ఉగ్రవాద నిర్మూలన కొరకు ఈరోజు ఈ యొక్క హోమం చేపట్టామని చెప్పని తెలియజేసుకుంటాం. భారత సైన్యం చేపట్టినటువంటి మహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని ఈరోజు మరి సుదర్శన హోమం, నారసింహ హోమంతో పాటు సుదర్శన కవచం యొక్క హోమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క యుద్ధ క్రమంలో పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి పలు మిసైల్స్ ని ఖండించేటువంటి విధంగా, న్యూట్రల్ చేసేటువంటి విధంగా
మరి భారతదేశం మరి సంధించినటువంటి అస్త్రాలు చూస్తే అది సుదర్శన చక్రమే. కాబట్టి మన వీర జవాన్ల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేయడం కొరకు, అలాగే శత్రు నాశనం కొరకు, మరి ఉగ్రవాద నిర్మూలన కొరకు ఈరోజు ఈ యొక్క రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటు చేసుకుంది. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఖమ్మం జిల్లా కురణవెల్లికి చెందిన అల్లూరి భావనగా స్థానికులు తెలిపారు. భావన తల్లిదండ్రులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉగ్రమూకలపై భారత్ జరుపుతున్న పోరులో సత్యసాయి జిల్లా కల్లితాండకి చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు. ఉగ్రవాదులపై పోరాడుతూ వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వర్లరామయ్య తెలిపారు. మురళీ నాయక్ మన వీర సైనికుడు 2022లో అగ్నివేరుగా సైన్యంలో చేరటం, 4 రోజుల క్రితం వరకు కూడా నాసిక్లో అతను ఉద్యోగ నిర్వహణ చేయటం. ఈ యుద్ధం వచ్చింది, నువ్వు రావాలి, నీ అవసరం చాలా ఉంది అన్నప్పుడు అతను పరుగున బార్డర్లకు వెళ్లారు. పాకిస్తాన్ ముష్కరులు ఈ టీంను చూశారు. అక్కడ వాళ్ళు బాంబులు వేయటం, ఈ బిడ్డ చనిపోవటం. మురళీ నాయక్ మన రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన యువకుడు. దెబ్బలు తగిలినా కూడా, ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న తుపాకీతోటి ఆ పాకిస్తాన్ ముష్కర్ల మీద కాల్పులు జరిపి అక్కడే జై భారత్ అని చెప్పి అతను అసూలు బాయటం చాలా ఒక రకంగా సంతోషదాయకం. వీరోచితమైన మరణం పొందాడు. కానీ చిన్న వయసులో, అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా ఇది పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. మీ అందరికి నేను తెలియచేస్తూ ఉన్నా. మురళీ నాయక్ మన వీర సైనికుడు 2022లో అగ్నివేరుగా. సీమరాజా కిరాక్ ఆర్పీలపై గుంటూరు ఎస్పీకి చెందిన వైసీపీ నేత అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. సీమరాజా కిరాక్ ఆర్పీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైసీపీ నేతలు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. జగన్ సైన్యం పెరుగుతోందని, తామేంటో చూపిస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు. మొదటి రిప్రజెంటేషన్ ఏమిటంటే, ఇంతకుముందు నేను 5వ తారీఖున అంటే సుమారుగా 5 రోజుల క్రితం పట్టాపురం పోలీస్ స్టేషన్లో సీమరాజు అనే వ్యక్తి మీద, కిరాక్ ఆర్పీ అనేటువంటి వ్యక్తుల మీద, ఇద్దరి మీద, వారి ఐడిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, నా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వీడియోలు, పోస్టులు అసభ్యంగా పెట్టి ప్రచారం చేస్తున్నారని, అది మా మనోభావాలని, కార్యకర్తల మనోభావాలని, మా నాయకుల అభిమానుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వాటి మీద యాక్షన్ తీసుకోవాలని మొన్న 5వ తారీఖున నేను మరి కొంతమంది ప్లేటర్లు కలిసి వెళ్ళి ఇవ్వటం జరిగింది. అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 3-3:30 మధ్య కాలంలో సుమారుగా 40 మంది పోలీసులతో వెళ్ళి వారిని బలవంతంగా కారు ఎక్కించుకుని రావటం జరిగింది. ఆ సందర్భంలో నేను నైటీలో ఉన్నాను కాబట్టి మీరు చీర మార్చుకునే అవకాశం ఇవ్వండి అని అడిగినా కూడా మార్చుకునే అవకాశం ఇవ్వకోకుండా రాత్రిపూట 3-3:30 మధ్య కాలంలో ఆమెని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకురావటం జరిగింది. దీనిలో మేము చట్టము తప్పుపడుతున్న అంశం ఏమిటంటే, ఒక మహిళను, దో షీ ఈజ్ ఎ క్రిమినల్ నాట్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అది క్రిమినల్, ఆమె క్రిమినలా కాదా, నేరం చేసిందా లేదా అనేది చట్టం, న్యాయం నిర్ణయిస్తాయి. అరెస్ట్ చేయవచ్చు, తప్పులేదు. అయితే ఒక మహిళను పోలీసు వారు అరెస్టు చేయాలి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ చట్టం కానీ చెప్తున్నది ఏంటంటే, సూర్యాస్తమయం లోపు, సూర్యోదయం తరువాత మాత్రమే చేయమని గైడ్ లైన్స్ ఉన్నాయి. మొదటి వరంగల్ రెవెన్యూలోని లోపాలు అక్రమార్కులకు ఆసరాగా మారుతున్నాయి. నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా అమాయక ప్రజలు భూములు చేజిక్కించుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హనుమకొండ జిల్లా భీమారం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 520, 521, 522, 523, 524లో 8 ఎకరాల 20 గుంటల భూమిని 60 మంది సభ్యులు కలిసి 2004లో కొనుగోలు చేశారు. అయితే ఇదే భూమిని మరికొంతమందికి డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నకిలీ సొసైటీ పేరుతో భూములు
రిజిస్ట్రేషన్ ప్రయత్నాలు చేస్తున్నారని, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం, వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. వరంగల్లో భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రెవెన్యూలో ఉన్న చిన్న చిన్న లోపాలు ఆసరాగా చేసుకొని సామాన్య ప్రజలను ఇబ్బంది గురిచేస్తున్న పరిస్థితి. ఇప్పటికే నగర వ్యాప్తంగా రోజు ఏదో చోట భూమి పంచాయతీలు, పోలీస్ స్టేషన్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ నిత్యం జరుగుతున్న పరిస్థితి. తాజాగా భీమవరంలోని 520 నుంచి 524 సర్వే నెంబర్ మధ్యలో 8 ఎకరాల 20 గుంటలకు సంబంధించి ఒక వివాదం ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజలు మేము పైసా కూడబెట్టుకొని భూమి కొనుగోలు చేశాము, మాకు అమ్మిన భూమిని కొంతమంది వ్యక్తులు మళ్ళీ వేరే వాళ్ళకు డబుల్ రిజిస్టర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు కలెక్టర్కు, అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. కానీ ఇప్పటికీ వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరగడం లేదని ఈ రోజు ఇక్కడికి వచ్చి ధర్నా నిర్వహించిన పరిస్థితి. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీరు ఈ ల్యాండ్ ఎప్పుడు కొనుగోలు చేశారు, పూర్తిగా ఎంతమంది దీంట్లో సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే అండి, చెప్పండి పూర్తిగా మీరు ఈ భూమి ఎప్పుడు కొనుగోలు చేశారు, దీనికి సంబంధించిన విశేషం ఏంటి? ఇక్కడ 2004 నుండి 6 సంవత్సరంలో కొనుగోలు చేసినామండి. ఇది 520 నుంచి 24 సర్వే నంబర్ వరకు, అందులో బై నంబర్లు అన్నీ కలిపి ఒక 75 ప్లాట్లు మాకు రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. అందరు వేరు ప్లాట్ అందరికీ కలిపి ఇలా 67 మంది మేము అందరం ఏకమయ్యి ఒక అది వాట్సాప్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని దూరం ప్లేస్లో ఉన్నాం అందరం. ఈ దూరం ఉండడమే ఈ మీడియేటర్ సంపత్ కుమార్, పానరాల సంపత్ కుమార్, జంపయ్య అండ్ పానరాల సంపత్ కుమార్ వాళ్ళ మిస్సెస్ శ్రీదేవి గారు, వీళ్ళందరూ మాకు ఈ మీడియేటర్స్, ఈ పట్టేదారులతో కుమ్మక్కయ్యి వాళ్ళని ప్రొవోక్ చేసి మమ్మల్ని ప్లాట్ల మీదకి రాకుండా చేయడం జరిగింది. వీరే కారకులు మొత్తం దీనికి. అయితే వీరి మీద కూడా వీరి చేసే చర్యలకు మేము ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయించాము. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకు కూడా ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు మంచి సహకరించింది, కాదంటలేము. 2023 సంవత్సరంలో సిపి రంగనాథ్ సార్ పీరియడ్లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. తర్వాత అతను హైకోర్టు పోయి క్యాష్ పిటిషన్ తీసుకొచ్చుకున్నాడు. ఈ విధంగా జరిగింది. ఈ సొసైటీకి సంబంధించి ఒక సొసైటీ ఎస్ఆర్ మ్యూచువల్ హౌసింగ్ సొసైటీ అని ఏర్పాటు చేసుకుని దీనికి కూడా కొంతమంది రిజిస్ట్రేషన్ జరిగినాయి, కొంతమంది పట్టదారులు కూడా డబ్బులు ఇచ్చారని ఒక ఆరోపణ వచ్చింది. గతంలో కూడా అనేక కథనాలు కూడా వచ్చినాయి సార్, దీన్ని మీరు ఏదైనా చూస్తారు? ఎస్ఆర్ మ్యూచువల్ సొసైటీ అనేది అది డూప్లికేట్ అండి. వాళ్ళంతటా వాళ్ళు క్రియేట్ చేశారు. అది దానిలో 21 మెంబర్స్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరిది డూప్లికేట్ ఫోర్జరీ సంతకాలు అవి. అందులో ఒరిజినల్ సంతకాలు ఉన్నాయి ఒక 5-6 మెంబర్లే. అది కూడా భార్య ప్రెసిడెంట్, భర్త మెంబరు, ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు మెంబర్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఫోర్జరీ సంతకాల ద్వారా ఆ సొసైటీని నిర్మించారు. అది చెల్లుబాటు కాదు. ఆ సొసైటీకి ఒక బ్యాంక్ అకౌంట్ లేదు. ఈ సొసైటీ పెట్టి 4 సంవత్సరాలైనా ఒక సర్వసభ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. కావున మేము సొసైటీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాము, ఆ సొసైటీని రద్దు చేయాలని చెప్పి. వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకోమని చెప్పారు. మాకు మేము సొసైటీ పెట్టుకున్నాక మమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా మీ ప్లాట్ మీద ఓన్రీ మీరు అద్దులు పెట్టుకోమంటే మన వాళ్ళు కొద్దిగా వెనక ముందు చేశారు. ఇప్పుడు మాకు పోలీసు వాళ్ళు సహకారం ఇచ్చారు. మాకు కూడా ఎన్ని రోజులు ఎక్కడెక్కడో ఉన్నాం, ఇప్పుడు అద్దులు పెట్టుకుందాం అనే ప్రయత్నం చేస్తాను. మాకు రిజిస్ట్రేషన్ అయింది 2006 నుంచి రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు మాకు 75 ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యి మేము 67 మంది ఇప్పుడు ప్రొసీడింగ్లో లైన్లో ఉన్నాం. ఖచ్చితంగా మాకు ప్రతి ఒక్కరికి మీ ప్లాట్ల మీద పోండి, ఎందుకు పోతలేరు, ఎందుకు భయపడతారు, మీకు అమ్మిండి ఆయనే, మీకు రిజిస్ట్రేషన్ అయింది, మళ్ళీ ఎందుకు ఇన్ని ఏళ్ళు ఎందుకు ఊకుంటారు అనేది వాళ్ళు మాకు అందరూ ఇదే ప్రోత్సహిస్తే మేము ఇప్పుడు వచ్చడానికి ప్రయత్నం. 2004లో మీరు కొనుక్కున్నారని చెప్తున్నారు. అమ్మ మీరు చెప్పండి, అసలు మీరు ల్యాండ్ దేనికోసం కొనుగోలు చేశారు, ఎవరి దగ్గర కొనుగోలు చేశారు, ఎంత కొనుగోలు చేశారు? సార్ 2002 నుండి మేము ఈ ల్యాండ్ పైసలు ఇచ్చుకుంటూ భయాన్ని ఇచ్చుకుంటూ చేసుకున్నాము. 2006లో చేసిండు. ఎందుకంటే ఇది కొంచెం అప్పటికే ఆయనకి ఒక దుర్బుద్ధి అన్నది. పట్టేదారులు వేరు, ఆయన జీపీఏ చేసుకున్నాడు. కొంతమంది 34 మందికి 54 మందికి ఏమో పట్టేదారులతో చేయించిండు. ఆ తర్వాత జీపీఏ తను చేసుకొని మాకు 24 మందికి జీపీఏ ద్వారా చేసిండు. అది కూడా 2006లో చేసిండు. ఇక తప్పదు అనే పరిస్థితిలో నాకు జీపీఏ చేసిండు. చేసిన తర్వాత మేము ఎల్ఆర్ఎస్ కట్టుకున్నాము. 2015లో ఎల్ఆర్ఎస్ కట్టుకున్నాము. ఎల్ఆర్ఎస్ కట్టుకున్నాం కదా అని చెప్పేసి నేను కాంపౌండ్ వాళ్ళు 5 ఫీట్లు ఎత్తు పెట్టి గేట్ పెట్టి తాళం వేసుకున్నా. 2 నెలలకు వచ్చి పడగొట్టిండు. ఎవరు పడగొట్టిందని ఇంటి మీద పోయి గొడవ చేసినాం. చేస్తే ఏమంటాడంటే అది అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ వాళ్ళు కొట్టుపడేసిండు అని చెప్పేసి అన్నారు. అంటే నేను ఎంఆర్ఓకి వీళ్ళందరికీ ఫోన్ చేసి అడిగితే లేదమ్మా అది మేము కొట్టేదని చెప్పేసి అన్నారు. ఏం సార్ అంటే తర్వాత చూద్దాం లేదని చెప్పేసి ఇట్లనే మా అబ్బాయి పెట్టుకుంటూ వచ్చిండు. 2019లో ఇది ఎప్పుడైతే నేను కట్టినామో
అప్పుడు సొసైటీ అనే దాని మీద వీళ్ళందరితో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఎక్కడెక్కడ సంతకాలు తీసుకొని ఒక సొసైటీని ఏర్పాటు చేసి అందులో మెంబర్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే, బామ్మర్ది భార్య, బామ్మర్ది తన భార్య, జంపయ్య అనే ఇంకొక క్యాండిడేట్ను అలా పెట్టుకొని ఒక సొసైటీ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఆ సొసైటీ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏం చేసిండంటే మేమేమనుకుంటాను అంటే మాకు భయభ్రాంతులు అయిపోతున్నాయి. పైసా పోగు చేసుకొని పిల్లల పెళ్ళిళ్ళకు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పేసి భూమి కొనుగోలు చేస్తే ఇది కాస్త నకిలీ డాక్యుమెంట్స్తో సృష్టించి అది వేరే వాళ్ళకి విక్రయించే ప్రయత్నం చేస్తున్నాను. గత కొన్నేళ్లుగా కోర్టు చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా మాకు ఎలాంటి ప్రయోజనం లేదని ఒక మహిళ అయితే ఇప్పటికే తన భూమి కాస్త తన కూతురికి కట్నం కింద ఇచ్చింది. ఇప్పుడు ఆ భూమి ఎటు కాకపోవడంతో అల్లుడు కూడా వదిలేసే పరిస్థితి ఉంది. అతను తీవ్రంగా వేధిస్తున్నానని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. ఇప్పటికైనా అధికారులు ఈ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఇక్కడ ఏదైతే సర్వే నిర్వహించి పూర్తిగా హద్దులు ఏర్పాటు చేసి ఈ సర్వే నెంబర్లో వీళ్ళకి పూర్తిగా ఎంత భూమి ఉంది, ఏ రకంగా ఈ భూమి కొనుగోలు చేశారు, పూర్తిగా ఒక నిర్ధారణ చేసుకొచ్చి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు వేరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతు రాము, మెగా టీవీ, వరంగల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ వీర జవాన్ మురళీనాయక్కు నివాళులర్పించారు. మురళీనాయక్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, ఎంపీ పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జవాన్ మురళీనాయక్కు పవన్, లోకేష్ నివాళులు కుటుంబ సభ్యులకు పరామర్శించారు మంత్రులు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్లో తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించారు. 10వ తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన వాళ్ళకి పురస్కారాలు అందజేశారు. క్రమశిక్షణ, ప్రణాళికతో చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. కష్టపడి చదివితేనే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అంటున్న నిర్వాహకులు అంటున్నారు. 15 ఏళ్లుగా ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు. నిజామాబాద్లో జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కావచ్చు, 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు, బహుమతులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎంతకాలం నుంచి ఇట్లా నిర్వహిస్తున్నారు, ఎంతమందికి విద్యార్థులకు ఇస్తున్నారు, ఎందుకోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మేము తెలంగాణలో 10వ తరగతి, 12వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నాము. నిరంతరాయంగా గత 15 సంవత్సరాలుగా నిరంతరాయంగా అందజేయడం వల్ల చాలామంది వైద్యులు, దీని నుంచి ప్రేరణ పొందిన వాళ్ళలో చాలామంది వైద్యులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఒక స్పేస్ సైంటిస్ట్ ఉన్నారు. ఇట్లా మేము విద్యార్థులలో ప్రతిభను గుర్తించి వాళ్ళని స్టిమ్యులేట్, వాళ్ళకు ప్రేరణగా మేము ఈ ప్రోగ్రాం చేపట్టడం మాకు సత్ఫలితాలను ఇచ్చింది. ఈరోజు కూడా రికార్డు స్థాయిలో మే నెల మండు టెండర్లలో మిట్ట మధ్యాహ్నము హాల్ ప్యాక్ అయిపోయింది, ఎక్స్ట్రా కుర్చీలు కూడా వేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాం నిర్వహించి ఈ ప్రాంతంలో తెలంగాణలో గంగపుత్రుల వాళ్ళ పిల్లలని మేము విద్యా వైపు మళ్లించడంలో మేము సఫలీకృతులమైనమని భావిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు లేవు, ఇక్కడ నిజామాబాద్లో మాత్రమే జరుగుతున్నాయి. మీరు ఎట్లా చూస్తారు ఈ కార్యక్రమం? వాస్తవం అండి, ఇది నా 30 సంవత్సరాల సర్వీస్లో నేను చూశాను. దాదాపు 8 జిల్లాల్లో పనిచేశాను జిల్లా అధికారిగా. ఇక్కడ గంగపుత్రులకు మంచి సౌహృద వాతావరణం ఉంది, కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు. ముఖ్యంగా మన డాక్టర్ ప్రొఫెసర్ రామచంద్ర గారి స్ఫూర్తితో ఆయన ముందుకు రావడం ద్వారా, తర్వాత వైస్ ప్రెసిడెంట్ బింగి పెంటయ్య గారు, మాజీ జిల్లా అధ్యక్షులు, వీరందరూ కలిసి ఒక ప్లాన్గా వెళ్తూ సమాజంలో వాళ్ళ గంగపుత్ర కమ్యూనిటీలో చైతన్యాన్ని నింపుతూ, తర్వాత పేద విద్యార్థులకు చదవడంలో ప్రోత్సహిస్తూ చైతన్యాన్ని నింపుతూ, వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ మంచిగా చదివే వాళ్ళని ప్రోత్సహిస్తూ మంచి ఉన్నత స్థాయికి వచ్చేలాగా ప్రోత్సహించడం ద్వారా ఇది స్ఫూర్తి పొంది మిగతా విద్యార్థులు కూడా బాగా చదవడానికి మంచి అవకాశం ఏర్పడే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకా బాగా కొనసాగిస్తూ పేద విద్యార్థులు కూడా జాగ్రత్తగా వాళ్ళని మోటివేషన్ క్యాంప్స్ నిర్వహిస్తూ ముందుకెళ్తూ ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులు ఎట్లా ప్రోత్సాహం అందిస్తున్నారు? విద్యార్థులు ఈ కార్యక్రమం వల్ల మా గంగపుత్ర విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇది ఒక తొలిమెట్టు అని చెప్పేసి మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గత 16 సంవత్సరాలు నిర్వహిస్తున్నాము. చాలామంది పిల్లలు కూడా ఈ యొక్క మా ద్వారా తీసుకున్న ఆదర్శంగా మిగతా పిల్లలు కూడా మంచి చదువుకుంటూ చాలా ఉన్నత శిఖరాలు అనుభవిస్తున్నారు. అదేవిధంగా మా యొక్క జాతి బిడ్డలు
సంఘంలోనే మంచి విద్యార్థులుగా మంచి సంఘకర్తలుగా మరి సమాజానికి చేదోడు వాదోడుగా సమాజాన్ని స్ఫూర్తినిచ్చేలా సమాజానికి మేలు చేకూర్చే విధంగా తనకు తాను ఎదుగుతూ ఇతరులను ఎదిగించే విధంగా చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మా గంగపుత్రుల బిడ్డలకు కూడా ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. మాకు ఇట్లాంటి పురస్కారాలు అందించడం వల్ల విద్యార్థులకు ఎట్లా ప్రోత్సాహం ఉంటుంది? ప్రోత్సాహం వల్ల వాళ్ళ ఎదుగుదలకు ఎక్కువగా ప్రోత్సాహం ఉంటుంది. ఎందుకంటే రాబోయే తరానికి కాబోయే వాళ్ళగా మార్గం చేయడానికి వాళ్ళకు విద్యార్థుల కృషి ఎడ్యుకేషన్ రెండు కూడా ముఖ్యం కాబట్టి ఈ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే రాబోయే తరానికి కావాల్సినటువంటి టెక్నాలజీ కానీ ఏదైనా కానీ ఆ రకం పోవడానికి వీళ్ళు ముందంజ వేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇలాంటి విద్యార్థులు రేపు భారతదేశానికి ఎంతో ఉపయోగపడతారని చెప్పి భారతదేశానికి మన జాతికి మన దేశానికి అన్నిటికీ కూడా అన్ని రంగాల్లో వీళ్ళు తోడ్పడే దేశానికి సేవ చేయడానికి ముందంజ ఉండాలని చెప్పి వారికి నేను విన్నవిస్తున్నాను. చూస్తున్నాం తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నామని విద్యార్థులకు ఇట్లాంటి ప్రతిభా పురస్కారాలు అందించడం వల్ల మంచి ప్రోత్సాహం ఉంటుందని ప్రయోజకారుగా వాళ్ళు ఎదుగుతారని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా నిర్వాహకులు చెప్తారు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా9 న్యూస్, నిజామాబాద్. తెలంగాణ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులపై కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తాత్కాలికంగా తెరపడింది. ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు హాట్లైన్లో చర్చలు జరిపిన అనంతరం కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్దన్న పాత్ర పోషించాడు. ఇండియా పాక్ మధ్య ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా రీజనల్ కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. నెలకొన్నటువంటి ఉద్రిక్తతలకు కొంతమేర వెసులుబాటు కల్పిస్తూ చీజ్ ఫైర్కు నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ప్రకటించిన అనంతరం కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఎక్కడ కూడా కాల్పులు అయితే జరగకుండా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక దీంతో రెండు దేశాల మధ్య సఖ్యత నెలకొంటుందా అనే విషయంలో అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి హై లెవెల్ మీటింగ్ ఢిల్లీలో ఓవైపు జరుగుతోంది. ఇక 48 గంటల నుంచి రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రధాన మంత్రులతో ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆ దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి కూడా స్పష్టమైన ప్రకటన ఇవ్వడంతో కూడా ఇక పాకిస్తాన్కు ఇక కొంత ఊరట లభించిందని చెప్పొచ్చు. భారత్ మీద సవాలు విసిరినటువంటి పాకిస్తాన్కు గత 4 రోజుల నుంచి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈరోజు జరిగినటువంటి దాడుల్లో 4 విమానయాన సంస్థలన్నిటి కూడా మొత్తం కూడా ధ్వంసమైపోయిన ఎయిర్పోర్ట్లన్నీ కూడా ధ్వంసమైపోయాయి. పోర్టులు మొత్తం కూడా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో కాళ్ళ బేరానికి పాక్ వచ్చినట్టుగా అయితే ఇక తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఇక భారతదేశం ఎక్కడ కూడా తాను పాకిస్తాన్తో యుద్ధం చేస్తానని కానీ లేదా పాకిస్తాన్ కాల్పులు ఆపాలని కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ పాకిస్తాన్కి సంబంధించిన డీజీఎంఓ నుంచి ఈరోజు 3:30 గంటలకు భారత డీజీఎంఓకి కాల్పుల విరమణ చేద్దాం, చర్చలు జరుపుదామంటూ కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత 5 గంటల నుంచి చీజ్ ఫైర్కు రెండు దేశాలు అంగీకరించినట్టుగా ఇక అమెరికా ప్రధాని డొనాల్డ్ ట్రంప్ కూడా ట్విట్టర్ వేదికగా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి అయితే ఈ నెల 12వ తేదీ భారత్ పాక్ సంబంధించినటువంటి ప్రధానులతో చర్చలు జరిపి ఉగ్రవాదాన్ని ఏ విధంగా అంతం చేయాలనే విషయంలో ఇక చర్చలు జరిపేందుకు కూడా ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరొక మారు ఈ నెల 15వ తేదీ కూడా చర్చలు జరిపేందుకు ఇక రంగం సిద్ధమవుతోంది. ఇక 4 రోజుల తీవ్ర ఉద్రిక్తలకు ఇక తెరదింపుతూ కూడా ఈరోజు వచ్చినటువంటి ప్రకటనతో కొంతమేర ఇటు భారత్ పాక్లో కూడా శాంతి నెలకొంటుందని చెప్పొచ్చు. కానీ పాకిస్తాన్ దీనికి సంబంధించి ఖచ్చితంగా మాట మీద నిలబడుతుందా లేదా మళ్ళీ ఇంకా ఏదైనా సరే ఈరోజు రాత్రి మళ్ళీ ప్రయోగాలు చేస్తూ కూడా డ్రోన్ల ప్రయోగాలు అదేవిధంగా ఇప్పటి వరకు మిసైళ్ళను వేయడం కావచ్చు, ఇంకా ఏదైనా చొరబాటుదారుల ద్వారా భారత్లో ప్రవేశించే ప్రయత్నాలు చేస్తుందనే విషయంలో అయితే స్పష్టత లేకపోవడంతో కూడా భారత్ ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తుందని చెప్పొచ్చు. ఇక మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో హై లెవెల్ మీటింగ్ ఢిల్లీలో జరగబోతోంది. ఇప్పటికే అజయ్ దోవల్తో పాటు ఇక కేంద్ర మంత్రుల బృందం అంతా కూడా దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాదాపు త్రివిధ దళాలు అన్నీ కూడా బార్డర్లో మోహరించి అదేవిధంగా అరేబియా సముద్రంతో పాటు ఇక వాయుసేనలు అన్నీ కూడా సిద్ధమై ఉన్న పరిస్థితుల్లో ఏ వాయుసేన కావచ్చు త్రివిధ దళాలు ఎవరిని కూడా వెనక్కి రప్పించకుండా ఉన్న పలంగా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకైతే భారత్ కూడా ఒప్పుకుందంటూ కూడా ట్విట్టర్ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే కొంత శాంతి నెలకొందని చెప్పొచ్చు. కానీ పాకిస్తాన్ ఉగ్రవాద
నిర్మూలన విషయంలో భారత్కు సహకరిస్తుందా, ఈ నెల 12న జరగబోయే మీటింగ్ దాకా పాకిస్తాన్ ఎలాంటి చర్యలు, కవింపు చర్యలు చేపట్టకుండా, భారత్ను రెచ్చగొట్టకుండా కూడా ఎలాంటి దాడులకు పాల్పడకుండా ఉంటుందా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో కూడా ఇక భారత్ కూడా ఆచితూచి అడుగులేస్తోంది. ప్రస్తుతం ఇక పెద్దన పాత్ర పోషించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక రెండు దేశాల మధ్యలో శాంతి కొనాలంటూ కూడా 8,500 కోట్ల రూపాయలను IMF ఫండ్ కూడా పాకిస్తాన్కి రిలీజ్ చేశారు. అయితే మొన్నటి వరకు రెండు దేశాలకు సంబంధించినటువంటి గొడవల్లో తమకు సంబంధం లేదని చెప్పినటువంటి అమెరికా అధ్యక్షుడు ఇక ఫండ్ని రిలీజ్ చేసే సమయంలో కూడా పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఆ నిధులన్నింటినీ కూడా దేశ అభివృద్ధి కోసం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాడుకోవాలి తప్ప యుద్ధానికి కేటాయించి భారత్పై ప్రయోగించొద్దంటూ కూడా ఇక మందలిచ్చినట్టుగా కూడా సమాచారం అయితే వస్తోంది. మరొక వైపుకు పాకిస్తాన్కు ఇప్పటి వరకు డ్రోన్లు సప్లై చేయడంలో, అదేవిధంగా ఆయుధాలు సప్లై చేయడంలో సపోర్ట్ చేసినటువంటి చైనాతో పాటు టర్కీ దేశం కూడా ఒక్కరోజు కంటే ఎక్కువ పాకిస్తాన్కి సపోర్ట్ చేయకపోవడంతో కూడా పాకిస్తాన్ కాళ్ళ బేరానికి అయితే వచ్చింది. భారత్ తన దగ్గర ఉన్నటువంటి అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ఒక్కసారిగా రులిపించడంతో కూడా ప్రస్తుతం పాకిస్తాన్ తోక ముడుచుకొని యూటర్న్ తీసుకున్నట్టుగా కూడా ప్రస్తుతం అయితే తెలుస్తోంది. దేశం తాకిడికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఇక 3-4 రోజుల పాటు కనుక యుద్ధం ఖచ్చితంగా కంటిన్యూగా చేస్తామని భారత్ ఇప్పుడు ప్రకటన చేయనప్పటికీ కూడా ఒకవేళ యుద్ధమే వస్తే పాకిస్తాన్ మొత్తం కూడా నలుమూలన నాశనం అయిపోయే పరిస్థితి ఉండడంతో కూడా ఇప్పటికే వాళ్ళ పార్లమెంట్లో డిస్కస్ చేసిన అనంతరం కూడా అమెరికా అధ్యక్షుడి ద్వారా ఖచ్చితంగా చర్చలు జరపాలి, టెర్రరిజాన్ని నిర్మూలించే దిశగా భారత్కు సహకరిస్తామనే సంకేతాలు పంపుతూ కూడా ఈరోజు మధ్యాహ్నం 3:15 పాకిస్తాన్ DGMO నుంచి భారత DGMOకి అయితే కాల్ చేశారు. అనంతరం 5 గంటల నుంచి రెండు దేశాలకు సంబంధించి కాల్పులను ప్రస్తుతం తాత్కాలికంగా విరమించి ఈ నెల 12వ తేదీ ఇక చర్చలు జరిపిన అనంతరం ఉగ్రవాదంపై ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని అయితే తీవ్ర ఆసక్తిగా అయితే మారిందని చెప్పొచ్చు. 4 రోజుల్లో దాదాపు 1,000 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇక పోర్టుల ధ్వంసం ద్వారా, సైనిక శిబిరాల ధ్వంసం ద్వారా, ఇక టెర్రరిస్ట్ క్యాంపుల ధ్వంసం ద్వారా ISIకి కూడా సవాల్ విసురుతూ భారత్ చేసినటువంటి నిర్ణయాల పట్ల పాకిస్తాన్ గడగడ వణికిపోయిందని చెప్పొచ్చు. ఇక పాకిస్తాన్ గడగడ వణికిపోయి ప్రస్తుతం అయితే భారత్తో యుద్ధం వద్దు, ఖచ్చితంగా శాంతి చర్చలు చేసి టెర్రరిజాన్ని నిర్మూలించే దిశగా రెండు దేశాల్లో చర్చలు జరపాలంటూ కూడా పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికాకు ఆ బాధ్యతలు అప్పచెప్పడంతో కూడా ప్రస్తుతం అయితే ఇక దీనిపై అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. 12వ తారీఖు వరకు ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఇండియా పాక్ సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ మధుతో వెంకటరెడ్డి, మెగా9 టీవీ, నల్గొండ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా9.